ఒకరోజు ఒక అడవిలో ఒక సింహం హాయిగా నిద్రపోతుంది. అటుగా వెళుతున్న ఒక చిన్న ఎలుక పొరపాటున నిద్రిస్తున్న సింహం మీద నుంచి అలా పరిగెత్తింది. మెలకువ వచ్చిన సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. అది వెంటనే ఆ ఎలుకను తన పంజాలో బంధించి, ఓరి బుల్లిజీవి, నా నిద్ర పాడు చేస్తావా, నిన్ను వెంటనే చంపి తింటాను అని గర్జించసాగింది. ఎలుక భయంతో వణికిపోతూ, మృగరాజా, నన్ను క్షమించండి, తెలియక తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి, ఎప్పటికైనా నేను మీకు సహాయపడగలను అని వేడుకొంది. ఆ మాటలకు సింహం గట్టిగా గర్జిస్తూ నవ్వుతూ, నువ్వా, నాకా సహాయపడగలవా అనుకుంటూ ఆ ఎలుక వైపు చూసి, సరే, నేను నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను అని చెప్పి వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత అదే సింహం ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేక బిగ్గరగా గర్జించడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విన్న ఎలుక అక్కడికి పరుగునా వచ్చి సింహం వలలో చిక్కుకుపోవడం చూసింది. వెంటనే తన పదునైన పళ్లతో ఆ వల తాళ్లను కొరకడం మొదలుపెట్టింది. కొద్దిసేపట్లోనే వల తెగిపోయి సింహం బయటపడింది. సింహం ఆ చిన్న ఎలుక చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పి సిగ్గుతో తలదించుకుంది. ఈ ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తోంది అనంటే, జీవితంలో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చిన్న ప్రాణి అయినా పెద్ద ఆపద నుంచి కాపాడగలదు. చేసిన మేలు ఎప్పటికీ వృధా కాదు. అండ్ జీవితంలో మనం పెద్దవాళ్ళమని, బలమైన వాళ్ళమని, మనకు డబ్బు ఉంది, స్థాయి ఉంది, అధికారం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉందని ఇతరులను ఎప్పుడు తక్కువ చేసి చూడకండి. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక విలువ, ఒక సామర్థ్యం ఖచ్చితంగా ఉంటుంది. దయ, కృతజ్ఞత, వినయం కలిగి ఉంటే ఎవరైనా సరే సింహంలా గెలవగలరు. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ జీవితంలో మిమ్మల్ని ఎవరైనా సరే తక్కువ చేసి చూసుంటే దానివల్ల మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.